హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. రోహిణి బాలు ఫోన్ దొంగలించి వీడియోని గుణకి ఇవ్వడంతో గుణ వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేస్తాడు. ఆ వీడియోని ప్రభావతి చూసి చాలా కోపంగా ఆవేశంగా పార్వతమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి శివ చెంప పగలకొట్టి చెప్పుతో కొడుతూ ఉంటుంది. అయితే శివని అరెస్ట్ చేయించాలనుకున్న ప్రభావతిని అరెస్ట్ చేయనివ్వకుండా మీనా అయితే అడ్డుకుంటూ ఉంటుంది. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక బాలు అయితే తన ఫోన్ కనిపించట్లేదని చెప్పేసి ఇల్లంతా వెతుకుతూ ఉంటాడు. మీనా కూడా ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది. ఎక్కడ ఫోన్ కనపడకపోయేసరికి, ఏవండి ఫోన్ ఎక్కడ కూడా లేదు, మీరు ఎక్కడ మర్చిపోయారో ఒకసారి గుర్తు చేసుకోండి. అంతలా తాగొచ్చారు కదా, వచ్చేటప్పుడు దారిలో ఎక్కడైనా పడిపోయి ఉంటుందేమో, లేక ఆ ఫంక్షన్ హాల్లో పడిపోయి ఉంటుందేమో అని అంటూ ఉంటే, ఏమో మీనా, ఎప్పుడు పట్టుకున్నా నేను పాకెట్లోనే పెట్టుకుంటాను. అసలు ఫోన్ని నేను ఎప్పుడు కూడా బయటికి తీయను. అలాంటిది ఫోన్ ఎలా పోయిందో నాకు అర్థం కావట్లేదు. ఏదో అయ్యింది, ఎవరో కావాలనే చేశారు, నా ఫోన్ని దొంగలించారు అని బాలు అంటూ ఉంటే, మీ ఫోన్లో ఏముంటుందండి, మీ ఫోన్ని ఎందుకు ఎవరైనా దొంగలిస్తారు అని చెప్పేసి మీనా అడుగుతూ ఉంటే, నా ఫోన్లో ముఖ్యమైన వీడియో ఉందిలే అని బాలు అంటూ ఉంటే, వీడియోనా అని మీనా షాక్ అవుతూ ఉంటుంది. ఆ వీడియో కాదు, నేను సవారీకి వెళ్తాను కదా, దానికి సంబంధించిన వివరాలన్నీ ఉంటాయి. నా ఫోన్ ఎక్కడైనా కనిపిస్తే నాకు చెప్పు, కిచెన్లో ఏమైనా ఉందేమో ఒకసారి వెతుకు అని బాలు అంటూ ఉంటే, సరే నేను వెతుకుతాను, కానీ ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని మీనా అడుగుతూ ఉంటుంది. పార్టీ జరిగిన చోటుకి వెళ్ళి అక్కడ ఉందేమో పడేసానేమో, ఒకసారి వెతికేసి వస్తాను అని బాలు చెప్పడంతో, మీరొక్కరే వెళ్తారా, రాజేష్ అన్నయ్యకి ఫోన్ చేయండి అని మీనా చెప్పడంతో, ఇక బాలు రాజేష్కి కాల్ చేస్తాడు. నీ ఫోన్ ఏమైందిరా, చెల్లి ఫోన్తో ఫోన్ చేసావని రాజేష్ అడగడంతో, నా ఫోన్ ఎక్కడో పోయిందిరా, కనిపించట్లేదు, వెంటనే పార్టీ జరిగిన చోటుకు వెళ్ళి వెతుకుదాం పద అంటూ అని బాలు చెప్పడంతో, సర్లే పద వెళ్దాం అని రాజేష్ అంటాడు. ఇంకా అక్కడ కూడా ఫోన్ కనిపించకపోవడంతో బాలు చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఏమైందిరా, ఎందుకురా అంత కంగారు, ఆ ఫోన్ పోతే పోయింది, సెకండ్ హ్యాండ్లో ఇంకో ఫోన్ తీసుకుందాంలే అని రాజేష్ అంటాడు. అది కాదురా, అందులో శివకు సంబంధించిన వీడియో ఉంది, టెన్షన్ అంతా అదే. ఆ శివగాడు మా అమ్మ దగ్గర ₹1,00,000 దొంగతనం చేశాడు కదా, అది ఆ వీడియోలో ఉంది, కానీ వాడు నాకు ₹1,00,000 తిరిగి ఇచ్చేస్తాడు. ఆ వీడియో కానీ ఇప్పుడు బయటకు వచ్చిందంటే ఖచ్చితంగా మీనాని మా అమ్మ నాన్న మాటలు అంటుంది, ఇదే అదునుగా చూసుకొని మీనాని టార్చర్ చేస్తుందిరా. ఇందులో మీనా తప్పేం లేకపోయినా మీనాని కావాలనే మా అమ్మ తిడుతూ ఉంటుంది, అందుకే నా భయం, అనవసరంగా మీనా మాటలు పడాల్సి వస్తుందిరా అని బాలు అంటూ ఉంటాడు. అలా ఏం జరగదురా, నీ ఫోన్ ఎక్కడే ఉంటుంది, దొరుకుతుందిలే. ఎవరికైనా ఫోన్ దొరికిందనుకో, ఆ ఫోన్ లాక్ చేసి వీడియో అందులో ఉందని తెలుసుకొని అప్లోడ్ చేసేంత ధైర్యం ఉండాలి కదా, ముందు ఫోన్ లాక్ ఓపెన్ అవ్వాలి కదా, నువ్వేం కంగారు పడకు. ఒకవేళ ఫోన్ దొంగతనం చేస్తుంటే ఫోన్లో డేటా ఎరేజ్ చేస్తారు కదా, దాంతోపాటు అది వీడియో కూడా డిలీట్ అయిపోతుంది లేరా, నువ్వేం కంగారు పడకు అని రాజేష్ అంటాడు. అలా వాడుకున్నా పర్లేదురా, ఫోన్ పోతే పోయింది, వీడియో మాత్రం బయటికి రాకూడదు అని బాలు అంటూ ఉంటాడు. నువ్వేం కంగారు పడకు, దొరుకుతుందిలే, వెతుకు చూద్దాంలే అని రాజేష్ అంటూ ఉంటే, ఇంకా పార్టీ హాల్ మొత్తం ఇద్దరు కూడా కలిసి వెతుకుతూ ఉంటారు. సరేరా, ఇంకా దొరికేలా లేదు, చూద్దాం ఎక్కడుందో, ఇంటికి వెళ్దాం పద అంటూ బాలు రాజేష్ వాళ్ళు వెళ్తూ ఉంటే, అక్కడున్న రిసెప్షనిస్ట్ బాలును పిలిచి ఫోన్ దొరికిందా అండి అని అడుగుతూ ఉంటుంది. లేదండి, మొత్తం వెతికాం, ఎక్కడ పడిపోయిందో ఏంటో, నా ఫోన్ అయితే కనిపించలేదు అని బాలు చెప్పడంతో, సరే అండి, మా వాళ్ళకి ఎవరికైనా దొరికితే మీకు చెప్తాం, మీ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేసి వెళ్ళండి అని రిసెప్షనిస్ట్ చెప్పడంతో, రే రాజేష్ నీ నెంబర్ ఇవ్వరా, నీకు కాల్ చేస్తారు ఫోన్ కానీ దొరికితే అని బాలు చెప్పడంతో, ఇంకా రాజేష్ తన ఫోన్ నెంబర్ ఇస్తాడు. ఇంకా ఇద్దరు కూడా అక్కడి నుంచి వచ్చేస్తారు. అయితే ఇంతలో రాజేష్కి సవారీకి రమ్మని చెప్పేసి కాల్ వస్తుంది. అది రాజేష్ బాలుకి ఇస్తాడు. సరే అంటూ బాలు ఇంటికి వస్తాడు. ఇంకా ఇంటికి రాగానే ఫోన్ దొరికిందా అండి అని మీనా అడుగుతూ ఉంటే, అక్కడ ఫంక్షన్ హాల్లో కూడా లేదు, మొత్తం వెతికాను, ఏమైందో ఏంటో, ఎవరు తీసేసుకున్నారో తెలియట్లేదు మీనా అని బాలు అంటూ ఉంటే, ఇంకా ఇంతలో సత్యం వచ్చి, బాగా వెతికావా, ఆగిన మొత్తలో ఎక్కడ పడేసావో తెలీదు, అందుకే అతిగా తాగకూడదు, అసలు ఎందుకురా అంత తాగావు అని సత్యం తిడుతూ ఉంటాడు. అది కాదు నాన్న, నేను చాలాసార్లు తాగాను, కానీ ఎప్పుడు కూడా నా ఫోన్ పోలేదు, ఎవరో కావాలని నా ఫోన్ కాజేశారేమో అని నాకు అనుమానంగా ఉంది అని బాలు అంటూ ఉంటే, నీ ఫోన్ ఎవరికి కావాలరా, అనుమానం పడకు, పోతే పోయింది, ఇంకో ఫోన్ తీసుకోవచ్చులే, సెకండ్ హ్యాండిల్ ఫోన్ ఏదైనా కొనుక్కుందాం అని సత్యం అంటూ ఉంటే,
నాన్న, నా భయం అంతా ఫోన్ గురించి కాదు, ఆ ఫోన్లో వీడియో అని చెప్పబోతూ ఆగిపోతాడు. వీడియోనా? ఏం వీడియోరా అని సత్యం అడుగుతూ ఉంటే, ఏంటండి మీరు ఇందాక కూడా ఏదో వీడియో అంటున్నారు, ఏం వీడియో అని మీనా కూడా అడుగుతూ ఉంటుంది. అది ఏం లేదులే, మనం తీసుకున్న ఫొటోస్ అవి ఉన్నాయి కదా, అదే చెప్తున్నాను. అలాగే ట్రిప్కి వెళ్ళాలంటే అందరూ కూడా ఆ ఫోన్ నెంబర్కే కదా కాల్ చేస్తారు. ఇప్పుడు మళ్ళీ అదే ఫోన్ నెంబర్ సిమ్ తీసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది కదా, అనవసరంగా ట్రిప్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి, అదే నా బాధ అని బాలు కవర్ చేస్తూ ఉంటాడు. మరోపక్క రోహిణి విద్యకి కాల్ చేస్తుంది. విద్య ఫోన్ తీసుకొని వెంటనే ఆ గుణగాడి దగ్గరికి వెళ్దాం పదా అని చెప్పడంతో సరే అని విద్య అంటుంది. ఇంకా రోహిణి విద్య అయితే కలిసి గుణ దగ్గరకు వస్తారు. ఏంటి అంత హ్యాపీగా ఉన్నావు అని విద్య అడుగుతూ ఉంటే, అవునే చాలా ఆనందంగా ఉంది, ఇవాళ నుంచి నాకు ఆ దినేష్ గాడి బాధ లేకుండా పోతుందని చాలా హ్యాపీగా ఉంది అని రోహిణి అంటూ ఉంటే, నీ జీవితం కోసం చూస్తున్నావు కానీ పాపం అక్కడ మీనా వీడియో కానీ మీ అత్త చూసిందంటే మీనాని టార్చర్ చేస్తుంది, బాలు గారిని తిడుతుంది అని విద్య అంటూ ఉంటే, వాళ్ళు ఏమైపోతే నాకెందుకు, నా లైఫ్ నాకు హ్యాపీగా ఉండాలి, ఆ దినేష్ నన్ను బాగా టార్చర్ చేస్తున్నాడే, వాడి టార్చర్ పోవాలంటే ఇది తప్పట్లేదు, నువ్వు డబ్బులు కూడబెట్టిన ప్రతిసారి వాడొచ్చి డబ్బులు పట్టుకుపోతున్నాడు, ఇంకా నేను ఓపిక పట్టలేను, ముందు ఆ దినేష్ గారిని నేను వదిలించుకోవాలి పద అని రోహిణి విద్యని గుణ దగ్గరకు తీసుకొస్తుంది. ఇంకా గుణ రోహిణి విద్యను చూసి, రండి వీడియో తీసుకొచ్చారా అని గుణ అడుగుతూ ఉంటే, ఫోనే తీసుకొచ్చాం అని రోహిణి అంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఆ వీడియో త్వరగా నాకు సెండ్ చేయండి, ఆ మీనా సంగతి నేను చెప్తాను అని గుణ అడుగుతూ ఉంటే, వీడియో సెండ్ చేస్తాను కానీ ముందు నువ్వు నేను చెప్పిన పని చెయ్యు, చేసావా లేదా అని రోహిణి అడుగుతూ ఉంటే, నువ్వు చెప్పిన పని చేయడానికి ఎంత టైం పడుతుంది, ఇదిగో ఇప్పుడే చేసేస్తాను, మీరు వీడియో సెండ్ చేయండి, వాడి అంతు నేను చూస్తాను, వాడు మీ కంటికి కనపడకుండా పారిపోయేలాగా నేను చూసుకుంటాను కదా అని గుణ అంటూ ఉంటే, లేదు ముందు మీరు ఆ దినేష్ గారిని తీసుకొస్తేనే నేను వీడియో సెండ్ చేస్తాను అని రోహిణి అంటుంది. ఏంటి నమ్మకం లేదా నీకు, ఎన్నిసార్లు నేను హెల్ప్ చేశాను అని గుణ అంటూ ఉంటే, నీ మీద నమ్మకం కాదు, నాకు వాడు టార్చర్ చేస్తున్నాడు, వాడి మీద నమ్మకం లేదు, ముందు నాకు ఈ పని చేసి పెట్టు అని రోహిణి అంటూ ఉంటుంది. సరే అయితే ఇప్పుడే నా మనుషులను పంపించి ఆ దినేష్ గారిని ఇక్కడికే తీసుకొస్తాను, నీ కళ్ళ ముందే వాడిని టార్చర్ చేపిస్తాను అంటూ గుణ రౌడీల్ని పంపించి దినేష్ గాడికి కళ్ళకు గంతలు కట్టించి అక్కడికి తీసుకొస్తారు. ఇంకా రోహిణి విద్య దినేష్ రావడంతో పక్కకు వెళ్ళి దాక్కుంటూ చూస్తూ ఉంటారు. ఇక గుణ అయితే దినేష్ని రూమ్లో బంధించమని చెప్తాడు. చూసారుగా మీ కళ్ళ ముందే తీసుకొచ్చి ఎలా పడేశామో, ఎప్పటికైనా ఆ వీడియో నాకు ఇస్తావా అని గుణ అడుగుతూ ఉంటే, ఓకే అయితే విద్య ఆ వీడియో పంపించు అని రోహిణి చెప్పడంతో విద్య గుణకి వీడియో షేర్ చేస్తుంది. ఇంకా ఆ వీడియోని చూసిన గుణ, ఎస్ ఏ వీడియో కోసమే నేను ఎన్ని రోజులు వెయిట్ చేస్తున్నాను, ఏ వీడియో కానీ బయటపడాలంటే ఆ శివగాడి పని అంతే, దీంతో ఆ మీనా అంతు కూడా తేలుస్తాను అని గుణ అంటూ ఉంటే, అవును మా అత్తయ్య చూస్తే ఆ శివగాడి సంగతి మీనా సంగతి తేల్చేస్తుంది, ఇద్దరిని కూడా విడిచిపెట్టదు, ఇక బాలు పని కూడా అయిపోతుంది అని రోహిణి అంటూ ఉంటుంది. సరే ఇక మీ పని అయిపోయింది కదా, నువ్వు ఆ దినేష్ సంగతి మర్చిపో, వాడు జీవితంలో మళ్ళీ నీ కంటికి కనపడకుండా వాడిని టార్చర్ చేసి ఇక్కడి నుంచి ఊరు వదిలి వెళ్ళిపోయేలా నేను చేస్తాను, నువ్వింకా ప్రశాంతంగా ఉండొచ్చు అని గుణ అనడంతో, సరే నీ మీద నమ్మకం ఉంచి వెళ్తున్నాను అంటూ రోహిణి విద్య అక్కడి నుంచి వెళ్ళిపోతారు. రే శివ, ఇన్నాళ్ళకు దొరికేవరా, ఎన్ని రోజులు నువ్వు మీ అక్క నన్ను మామూలుగా వాడుకోలేదు, నన్ను కొట్టారు కదా, ఇప్పుడు నీకుంటుంది చూడు, అందరూ చీ అనేలా చేస్తాను, పోలీసులు వచ్చి నిన్ను పోలీస్ స్టేషన్కి లాక్కెళ్ళాలని చేస్తాను అనుకుంటూ గుణ ఈ వీడియోని తీసుకెళ్లి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయండి అని చెప్పి వీడియో ఇస్తాడు. మరోవైపు విద్య వీడియో అప్లోడ్ చేయడంతో సోషల్ మీడియాలో చూసి రోహిణికి చూపిస్తూ ఉంటుంది. ఓ అప్పుడే అప్లోడ్ చేసేసాడా, 1 మిలియన్ వ్యూస్, ఎన్ని వ్యూసా, ఇంత తక్కువ టైంలోనా అని రోహిణి అంటూ ఉంటే, సోషల్ మీడియా పవర్ అలా ఉంటుంది మరి, పాపమే మీనా మీ అత్తయ్య ఏమంటుందో ఏంటో అని విద్య జాలి పడుతూ ఉంటే, ఏంటి నువ్వు మాటి మాటికి ఆ మీనా జీవితం మీద జాలి పడుతున్నావు, నేనేమైపోయినా పర్వాలేదా అని రోహిణి అంటూ ఉంటే, అది కాదే, మామూలుగానే మీ అత్త ఆ మీనాని బాలుని వదిలిపెట్టదు, ఇంకా ఈ విషయం తెలిసిందంటే మీనాని ఇంట్లో నుంచి గెంటేస్తుందేమో అని విద్య అంటూ ఉంటే, గెంటేని నా జీవితం అయితే సెటిల్ అయిపోతే నాకు అంతే చాలు అని రోహిణి అంటూ ఉంటుంది. అసలే బాలుకి నా మీద అనుమానం, తన ఫోన్ పోయింది, వీడియో అప్లోడ్ అయ్యిందంటే నన్నే అనుమానిస్తాడు, ఆ అనుమానం బయటికి రాకూడదంటే ముందు
మనోజ్ని నమ్మించాలి. నీ ల్యాప్టాప్ తీసుకొచ్చి ఒక లెటర్ టైప్ చేయి అని చెప్పడంతో విద్య లెటర్ టైప్ చేస్తుంది. ఇంకా రోహిణి ఆ లెటర్ తీసుకెళ్ళి నేరుగా మనోజ్ దగ్గరికి వస్తుంది. ఏదో లెటర్ వచ్చింది అని రోహిణి చెప్పడంతో లెటరా ఏమై ఉంటుంది? డీలర్షిప్ క్యాన్సిల్ అయిందని ఏమైనా వచ్చిందా? అగ్రిమెంట్ క్యాన్సిల్ చేశారా? నిన్ననే కదా ఇచ్చారు, మళ్ళీ ఈ టెన్షన్ ఏంటి అని మనోజ్ టెన్షన్ పడుతూ ఉంటే అది అయ్యుండదులే, వేరేదేదో అయ్యి ఉంటుంది, ముందు లెటర్ అయితే తెరిచి చూడు అని రోహిణి చెప్పడంతో ఇంకా మనోజ్ లెటర్ ఓపెన్ చేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోని చూడమని చెప్పడంతో ఏం వీడియో అయి ఉంటుంది అని మనోజ్ ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకు అంత ఆలోచన? ట్రెండింగ్ వీడియోస్ అని టైప్ చేస్తే వచ్చేస్తుంది కదా అని రోహిణి చెప్పడంతో కరెక్టే అంటూ మనోజ్ ఫోన్ తీసి సోషల్ మీడియాలో చెక్ చేస్తాడు. ఇంకా శివ వాళ్ళ అమ్మ దగ్గర బ్యాగ్ కొట్టేయడం సీసీ ఫుటేజ్ ఉండడంతో సీసీ ఫుటేజ్లో మా అమ్మ ఉంది, ఆ శివగాడు ఈ బ్యాగ్ కొట్టేశాడా, ఇన్నాళ్ళకు దొరికాడు, వెంటనే మా అమ్మకి ఈ విషయం చెప్పాలి, వీడియో చూపించాలని మనోజ్ అంటూ ఉంటే అయ్యో వద్దండి, పాపం శివ అంటే మీనా తమ్ముడు కదా, మీనాని అనవసరంగా అత్తయ్య ఆడిపోసుకుంటారు, మీనాకి ఇబ్బంది కలుగుతుంది, డబ్బులు ఇచ్చేశారు కదా ఇంకెందుకు బయట పెట్టడం, వదిలేయండి అని రోహిణి యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. అయితే మనోజ్ వదిలేదే లేదు, బాలుగాడు నన్ను ఎంత టార్చర్ పెట్టాడు, నిన్న వాడి వల్ల డీలర్షిప్ క్యాన్సిల్ అయిపోయింది, మళ్ళీ వాడి వల్లే వచ్చిందని రెచ్చిపోయాడు కదా, ఇప్పుడు వెంటనే వీడియో తీసుకెళ్ళి చూపిస్తే వాడికి ఉంటుంది, రోహిణి నువ్వు వెళ్ళి అమ్మకి ఈ వీడియో చూపించు అని చెప్పడంతో సరే అండి అంటూ రోహిణి ప్రభావతి దగ్గరకు వస్తుంది. ఇంకా రోహిణి ప్రభావతి దగ్గరికి రావడంతో ప్రభావతి ఏంటమ్మా రోహిణి ఇలా వచ్చావు, అప్పుడే పార్లర్ పని అయిపోయిందా అని ప్రభావతి అడుగుతూ ఉంటే అది అత్తయ్య గారు మీకు ఎలా చెప్పాలో చెప్పడానికి నాకు కొంచెం భయం వేస్తుంది అని రోహిణి యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. ఎందుకమ్మా ఏమైంది, మళ్ళీ మనోజ్కి ఏదైనా ప్రాబ్లం వచ్చిందా, ఎవడైనా మోసం చేశాడా, ఎవడైనా ఫర్నిచర్ ఎత్తుకుపోయాడా అని ప్రభావతి అంటూ ఉంటే అది కాదు అత్తయ్య, ఇది మనోజ్కి సంబంధించింది కాదు, అప్పుడు మీ దగ్గర డబ్బులు పోయాయి కదా దానికి సంబంధించింది అని అంటే ఏమైంది ఏంటో చెప్పు అని ప్రభావతి అడుగుతూ ఉంటుంది. ఇక రోహిణి నేనెందుకు చెప్పడం, మీరే ఈ వీడియో చూడండి అర్థమవుతుంది అంటూ రోహిణి తన ఫోన్లో ఉన్న వీడియో ఓపెన్ చేసి ప్రభావతికి చూపిస్తూ ఉంటుంది. నా డబ్బు దొంగలించిన వాడా, ఈ వీడియో ఎలా వచ్చింది అని ప్రభావతి చూస్తూ ఉంటే ఇంకా చూడండి వాడి మొహం కూడా మీకు తెలుస్తుంది అని రోహిణి అంటుంది. ఇంకా చివర్లో శివ డబ్బులు దొంగలించాడని తెలుసుకుని ప్రభావతి వీడా, నా డబ్బు దొంగలించింది వీడా, నేను అసలు విడిచిపెట్టాను, చచ్చాడు వాడు నా చేతిలో అంటూ ప్రభావతి రోహిణిని తీసుకొని చాలా కోపంగా పార్వతమ్మ ఇంటికి వస్తుంది. ఇంకా శివ అయితే పై వస్తూ ఉంటే దారిలో గుణ మనుషులు శివని ఆపుతారు. ఏంటి నా బండి ఎందుకు ఆపుతున్నారు అని శివ అడుగుతూ ఉంటే అన్న నిన్ను రమ్మంటున్నాడు రా అని శివని గుణ మనుషులు పిలుస్తూ ఉంటారు. ఏంట్రా నా దగ్గరికి రావడానికి కూడా ఆలోచిస్తున్నా, నేను నీకోసం ఎంత చేశానురా, మనం ఇద్దరం కలిసి ఎంతలా ఉండేవాళ్ళం, ఎందుకు ఇలా మారిపోయావు, నాకు నీ మీద కోపం అనేదే లేదు, మళ్ళీ నాతో కలుస్తావా అని గుణ అంటూ ఉంటే నీతోనా ఈ జన్మలో కలవను, మా అక్క బావ చేతిలో తన్నులు తిన్నది సరిపోదా, చూడు గుణ ఇక నుంచి నేను ఫ్రెండ్షిప్ చేయదలుచుకోలేదు, ఎప్పుడైతే నువ్వు మా అక్కకి గాయపరిచావో అప్పటి నుంచి నేను నిన్ను నమ్మడం మానేశాను, నీతో పని చేయను, ఎందుకని నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నావు అని శివ అంటూ ఉంటాడు. ఓకే ఒకసారి ఈ వీడియో చూసి వెళ్ళు అంటూ గుణ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన శివ వీడియో శివకి చూపిస్తూ ఉంటాడు. శివ ఇంకా ఆ వీడియో చూసి షాక్ అవుతూ నీకెక్కడిది వీడియో, బావ ఫోన్లో ఉండాల్సిన వీడియో కదా ఇది, ఎవరు చేసి ఉంటారు అని శివ కంగారు పడుతూ ఉంటాడు. ఏంటి షాక్ అయ్యావా, నువ్వు మీ బావని నమ్మావు, మీ బావ నీ వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేసాడు, ఇప్పుడైనా నువ్వు నా మాట విని నాతో వచ్చేసే, నీకు మంచి లైఫ్ ఇస్తానని గుణ అంటూ ఉంటే లేదు మా బావ ఎప్పటికీ అలా చేయడు, మా బావ మా అక్క ఎప్పుడు నేను బాగుండాలని కోరుకుంటారు, ఇది మా బావ చేసిన పని కాదు నువ్వే చేసుంటావు అని శివ అనడంతో అవును నేనే అప్లోడ్ చేశాను, హై క్వాలిటీలో నీ వీడియో అప్లోడ్ చేశాను, ఇక నీ జీవితం నాశనం, మంచి మంచి కామెంట్స్ వస్తున్నాయి అని గుణ అంటూ ఉంటే నువ్వు కావాలనే చేసావు కదా అని శివ అంటే అవును కావాలనే చేశాను, నీకోసం మీ బావ మీ అక్క నన్ను కొడతారా, పోలీస్ స్టేషన్లో పెట్టేస్తారా, మీ అందరి సంగతి తేలుస్తాను, మీ అక్కని మీ అత్త బయటకు గెంటేస్తుంది చూడు, ఇంకా హ్యాపీగా ఇక్కడి నుంచి వెళ్ళు అని గుణ అంటూ ఉంటాడు. గుణ నిన్ను వదిలిపెట్టను అని శివ అంటూ ఉంటే ఇంకా గుణ మనుషులు శివని ఆపేస్తూ ఉంటారు. ఇంకా శివ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే మీనా సుమతి
సుమతి వాళ్ళ అమ్మ పార్వతమ్మ పూలమాల కడుతూ ఉంటారు. ఇంకా ఇంతలో శివ రావడంతో, ఏంటి శివ ఇంత లేటుగా వచ్చావేంటి అని మీనా అడుగుతూ ఉంటే, ఏం లేదక్క, అన్న పని చూసుకొని వచ్చాను, లేట్ అయిపోయింది అంటూ శివ వీడియో గురించి కంగారు పడుతూ ఉంటాడు. అయితే సుమతి ఫోన్లో మాట్లాడుతూ రోహిణి ప్రభావతి చాలా కోపంగా రావడం చూసి కంగారు పడుతూ, అత్తయ్య వాళ్ళు వస్తున్నారు అని చెప్పడంతో, ఎవరు మీ అత్తయ్య వాళ్ళ అని పార్వతమ్మ అడుగుతూ ఉంటుంది. కాదు, అక్క వాళ్ళ అత్త అని సుమతి కంగారు పడుతూ ఉంటే, ఎందుకు ఆవిడెక్కడికి ఎందుకు వస్తున్నారు అని మీనా షాక్ అవుతూ ఉంటుంది. ఇంకా ఇంతలో ప్రభావతి చాలా కోపంగా వచ్చి, ఏయ్ నీ తమ్ముడు ఎక్కడే, ఆ శివగాడిని బయటికి రమ్మని చెప్పు అని ప్రభావతి అడుగుతూ ఉంటే, ఏంటత్త ఏమైంది, శివతో ఏం పని, వాడినెందుకు అడుగుతున్నారు అని మీనా అడుగుతూ ఉంటుంది. నీ తమ్ముడిని పిలవే, రే శివ బయటికి రారా అంటూ రూమ్లో ఉన్న శివ దగ్గరకు వచ్చి చొక్కా పట్టుకొని బయటకు లాక్కొచ్చేస్తుంది. ఏమైంది అత్తయ్య, ఎందుకు వాడిని అలా తెచ్చుకొచ్చేస్తున్నారు అని మీనా అడుగుతూ ఉంటే, ఏరా చేసిందంతా చేసి దాక్కున్నావా అంటూ శివని కొడుతూ ఉంటే, ఏమైంది అత్తయ్య, ఎందుకు నా తమ్ముడిని కొడుతున్నారు అని మీనా అడుగుతూ ఉంటుంది. నీకు తెలియకుండానే నీ తమ్ముడు ఇదంతా చేశాడా, రే చెప్పరా ఏం జరిగిందో మీ అక్కకి చెప్పరా అంటూ ప్రభావతి తన చెప్పు తీసుకొని శివని కొడుతుంది. ఇంకా చెప్పుతో కొట్టడంతో మీనా ఒక్కసారిగా షాక్ అవుతూ ప్రభావతిపై కోపంతో విరుచుకుపడుతుంది. అత్తయ్య నా తమ్ముడిని ఎందుకు కొడుతున్నారు అంటూ శివ పక్కకు లాగేస్తుంది. ఏంటి మీ తమ్ముడు అమాయకుడు అనుకుంటున్నావా, ఏ తప్పు చేయకుండా ఊరికి నేను కొడుతున్నాను అనుకుంటున్నావా, అసలు వీడు ఏం చేశాడో నీకు తెలుసా, రోహిణి ఆ వీడియో చూపించు అని ప్రభావతి చెప్పడంతో, సరే అత్తయ్య అంటూ రోహిణి తన ఫోన్లో ఉన్న శివ వీడియో మీనాకి చూపిస్తుంది. ఇంకా మీనా, పార్వతమ్మ, సుమతి ఆ వీడియో చూసి షాక్ అవుతూ, రే ఎందుకురా ఇలాంటి పని చేశావు, ఎందుకు అని మీనా చాలా బాధపడుతూ ఉంటుంది. అక్క నేను కావాలని చేయలేదక్క, మీ అత్తయ్య నిన్ను టార్చర్ పెడుతుందని చెప్పేసి బుద్ధి చెప్పాలని గుణతో చేతులు కలిపి అలా చేశాను, అంతేకాని ఆ డబ్బుల కోసమని కాదు అని శివ అంటూ ఉంటే, నువ్వు ఏం చేసినా చేయకపోయినా నువ్వు చేసింది మాత్రం తప్పేరా, నిన్ను పోలీస్ స్టేషన్కి అప్పజెప్పేస్తాను పద అంటూ ప్రభావతి శివని లాక్కెళ్తూ ఉంటే, ఇంకా మీనా, అత్తయ్య వద్దత్తయ్య తన లైఫ్ నాశనం అయిపోతుంది, ఒక్కసారి వినండి అత్తయ్య వాడు చేసింది తప్పే అంటూ మీనా శివని పట్టుకొని వెనక్కి లాగుతూ ఉంటుంది. ఇంకా ప్రభావతి మీనా మాట వినకుండా శివని లాక్కెళ్తూ ఉంటే సుమతి, మీనా ఇద్దరూ కూడా శివను వెనక్కి లాగుతూ ఉంటారు. ప్లీజ్ అత్తయ్య ఈ ఒక్కసారికి నా మాట వినండి, వాడి తరపున నేను క్షమాపణలు చెప్తున్నాను అంటూ మీనా ఎంత బ్రతిమలాడుతున్నా సరే ప్రభావతి వినిపించుకోదు. అయితే రోహిణి మాత్రం ఇలా కావాల్సిందే అన్నట్టు చూస్తూ ఉంటుంది. ప్రభావతి కాలర్ పట్టుకొని శివని బయటకు లాక్కెళ్తూ ఉంటే, వద్దత్తయ్య అంటూ మీనా, సుమతి ఇద్దరూ కూడా శివని పట్టుకొని వెనక్కి లాగుతూ ఉంటారు. నేను ఎవరి మాట విన్ను, స్టేషన్కి అప్పచెప్తే పోలీసులే చూసుకుంటారు అని ప్రభావతి లాక్కెళ్తూ ఉంటే, ఇంకా ఇంతలో మీనా వాళ్ళ ఓనర్, ఇల్లు అద్దెకిచ్చిన అతను వచ్చి, ఏంటమ్మా ఇక్కడ గొడవ, ముందు వాడి కాలర్ వదులు అంటూ ప్రభావతిని వాళ్ళు తిడుతూ ఉంటారు. ఏంటి ఇక్కడికి వచ్చి గొడవ పడుతున్నారు, ఇక్కడ గొడవ పడితే బాగోదు, ఏదైనా ఉంటే మీ ఇంటి దగ్గర చూసుకోండి అని అతను అంటూ ఉంటే, వాడు నా బ్యాగ్ దొంగలించాడు, అందుకే నేను వాడిని పోలీసులకు అప్పగించాలనుకుంటున్నాను అని ప్రభావతి అంటూ ఉంటే, మీ బ్యాగ్ దొంగలిస్తే పోలీస్ స్టేషన్లో తేల్చుకోండి, వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి, అంతేకాని ఇలా ఇంటి దగ్గరకు వచ్చి గొడవ చేస్తే బాగోదు, లేదా మీ ఇంటికి తీసుకెళ్ళి అక్కడ తేల్చుకోండి, అంతేకాని నా ఇంటి దగ్గర అలా చెయ్యొద్దు అని ఓనర్ అనడంతో ఇంకా ప్రభావతి శివ కాలర్ వదిలేస్తోంది. ఇప్పటికైతే నిన్ను వదిలేశాను, నేరుగా స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను, పోలీసులే తేలుస్తారు నీ సంగతి. మీనా నీ తమ్ముడిని తీసుకెళ్లొద్దని అడ్డుకుంటున్నావు కదా, నువ్వు ఇక్కడే ఉండు, ఇంటికి వచ్చావంటే నీ కాళ్ళు విరగొడతాను, నువ్వు ఆ ఇంటి గొడవ తొక్కడానికి వీల్లేదు అంటూ ప్రభావతి మీనాకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మీనా, సుమతి, పార్వతి శివ చేసిన పనికి చాలా బాధపడుతూ ఉంటారు. మరి ఏం జరగబోతుందనేది రానున్న ఎపిసోడ్లో తెలుస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.